హాయ్ అండి, అందరూ బాగున్నారండి? అక్క చేతి వంటలకి స్వాగతం అండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి చేయండి. ముందుగా చపాతీ పిండి మిగులుతుంది కదండి, చపాతీలకు కలుపుకున్న పిండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కొంచెం పిండి తీసుకొని చపాతీలా రుద్దుకోవాలండి. దాన్ని కట్ చేసేటప్పుడు అంటుకోకుండా చాకునో ఏదో ఒకటి కొంచెం నూనె తడి చేసుకుంటే అండి బాగా వస్తుంది. అవి కట్ చేసి ఆల్రెడీ మనము స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం కదండి, ఇవి మనకి ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా స్టిక్స్లా కట్ చేశాను. పిల్లలకి ఏ షేప్స్ కావాలంటే అవి పెట్టుకోవచ్చండి. మనము ఆయిల్ వేడెక్కిందండి, ఇవి దానిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఎక్కువ రోస్ట్గానే వేయించితే అండి క్రిస్పీగా వస్తాయండి, లేకపోతే మెత్తగా ఉంటాయి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంచెం దానికి సరిపడా పంచదార వేసుకొని కొంచెం లేత పాకం రానివ్వండి. పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దామండి మంచి వాసన కోసం. అది కూడా వేసి లైట్గా తీగ పాకం రానివ్వండి. ఏమండి, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అవన్నీ కొంచెం పాకం వచ్చాక దానిలో వేసేసి ఆ పాకంలో కలబెట్టాలి. అంతే, మనకెంతో రుచికరమైన స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఏమండి, అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్స్లో పెట్టండి. Please like, share and subscribe.